హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజు కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట. టేస్టీగా తింటూ బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ వీటిని ట్రై చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని మొలకెత్తిన పెసర్లతో చేసుకోవాలి. ఇట్లా ఈ మొలకెత్తిన పెసర్లలో అయితే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా హెల్దీ. అయితే ఉట్టిగా తినాలంటే చాలామందికి నచ్చదు కదా. సో వీటిని ఇట్లా కట్లెట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. వీటిని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు, వాటర్ యాడ్ చేయొద్దు. జస్ట్ ఇట్లా బరకగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసినారు కదా, అట్లా కొంచెం పప్పుగానే ఉండాలి. సో దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, బీన్స్, బీట్రూట్ తురుము, క్యాబేజ్ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేసినా అనమాట. వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే వేసుకోవాలి. స్వీట్ కార్న్ ఉంటే కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో వీటన్నిటి ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా కలిసేటట్టు. ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి, దాంట్లో శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడైతే కరెక్ట్గానే సరిపోయింది. వెజిటేబుల్స్లో కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది కదా ఉప్పు వేసిన తర్వాత, అందుకని అట్లా ఒక్కొక్కసారి అవుతుంది అనమాట మెత్తగా. అప్పుడు మనం శనగపిండి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏం వేయలేదు, అప్పటికప్పుడు చేసేస్తున్నాను. ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా మనకి నచ్చిన షేప్స్లో వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. షాలో ఫ్రైయే చేయాలి, డీప్ ఫ్రై కాకుండా. ఆయిల్ అయితే కొంచెం అప్లై చేయాలి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నార్మల్గా ఆయిల్తోనే బాగుండే. అయితే ఒక 5 minutes మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేస్తే అవి కొంచెం ఒక సైడ్ మంచిగా వేగిపోతాయి అనమాట. చూసినారు కదా, మంచిగా అట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా అట్లనే వేయించాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి అవి ఇంకొక సైడ్ మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమే అనమాట. సో 2 వైపులా కాలితేనే లోపల పచ్చిగా లేకుండా బాగుంటుంది. మనం చూస్తూ ఉండాలి, మాడిపోకుండా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో చాలా సింపుల్గా ఇట్లా షాలో ఫ్రై చేసేసుకొని ఈ కట్లెట్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేయొచ్చు. వీటిని టమాటో సాస్లో, పచ్చడి, ఏదైనా పల్లీ చట్నీతో కూడా తినచ్చు అనమాట, బాగుంటాయి. సో నార్మల్గా ఉట్టిగా కూడా తినేసేయచ్చు ఇట్లా. ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం మిగిలిన బ్యాటర్ ఉంది కదా, దాంతో మొత్తం కట్లెట్స్ రెడీ చేసేసుకోవాలి మనం ఇట్లా. ఇది కొంచెం లావుగా చేస్తే వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సన్నగానే చేసుకోవాలన్నమాట. అప్పుడు తొందరగా వేగిపోతాయి. 2 sides మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత తినేయడమే అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఈ స్నాక్స్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.